మరి కొన్నాళ్ళకి రామయ్య కూతురు పెళ్లి కూడా నిశ్చయమైపోయింది. ఊరి జనమంతా తమ ఇంట్లో పెళ్ళి ఉన్న అన్నంత హడావిడి చేసి రామయ్యని అతని భార్యని ఏ పని ముట్టుకోనేయకుండా తామే దగ్గరుండి అన్ని పనులు చేసి పెట్టారు. ఒక్క వస్తువును కూడా రామయ్యను కొననీయకుండా తలొక వస్తువును పట్టుకొచ్చి మరీ పెళ్లి తంతు జరిపించారు. సీతయ్య కూతురు పెళ్లి కంటే కూడా రామయ్య కూతురు పెళ్లి ఆడంబరంగా జరిగింది. అప్పుడు సీతయ్య అనుకున్నాడు, నేను రామయ్య కంటే ధనవంతుడిని, కానీ నాకు అవసరమన్నప్పుడు ఊరి జనాలు మొహం చాటు చేశారు. బీదవాడైనా సరే రామయ్యకు అవసరమయ్యేసరికి అందరూ కలిసి వచ్చి అతడికి సాయం చేశారు. నిజంగా నేను రామయ్య కంటే ధనంలో గొప్పవాడినైనా గుణంలో బీదవాడిని అని అనుకున్నాడు. ఆ తర్వాత ఆయన మారిపోయి అందరి అభిమానం సంపాదించుకున్నాడు. ఇతరులు మనకు సాయం చేయలేదు అనుకునే ముందు ఇతరులకు మనం ఏం సాయం చేశామని ఆలోచించుకోవాలి. ధనంలో గొప్పవాడైన వాడికంటే గుణంలో గొప్పవాడే అందరికీ ఎప్పుడూ అభిమాన పాత్రుడవుతాడు, ఆదర్శ